యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. బీజేపీలో తెలంగాణలో లోక్సభ సీట్లు 17 సీట్లకు 17 సీట్లు కొట్టాలంటే ఎట్లా మరి అనే దాని మీద అంటే ఇదంతా కూడా ప్రజల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎవరో నాయకులు లేకపోతే ఇంకెవరో కాదు, ఖచ్చితంగా ప్రజల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రజలు మరి ఏమేం చేయాలి? చాలామందికి ఉంటుంది 17కు 17 సీట్లు వస్తే మంచిగుండు, 17 సీట్లు రావాలి, దేవుని మొక్కుతారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి అని చెప్పేసి చాలామందికి కూడా ఉంటుంది. కానీ మరి ఎట్లా మరి అది సాధించడం ఎట్లా? చాలామందికి ఉంటుంది. కొంతమందికి చదువుకునే వాళ్ళకి ఐఐటి కొట్టాలని ఉంటుంది, కొంతమందికి ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని ఉంటుంది. మరి ఎట్లా? సో దాని గురించి నేను ఒక చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషను అలాగే కొన్ని సలహాలు సూచనలు నేను చేయదలుచుకున్నా. దయచేసి నా యొక్క ఈ సలహాలు దయచేసి 20 రోజులు పాటిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 17 సీట్లు కొడుతుంది. ఏం చేయాలి? 17కు 17 సీట్లు మనం కనుక సాధించాలంటే మనం ఏం చేయాలంటే, తెలంగాణలో బీజేపీ 17కు 17 స్థానాలు గెలవాలంటే ముందుగా మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనీసం ఒక 10 మందికి షేర్ చేయండి. ఇది స్వార్థం. ఎందుకంటే స్వార్థం అంటే నాకేదో బెనిఫిట్ అవుతుందనే స్వార్థం కాదు. ప్రజలారా, ఖచ్చితంగా మన ఛానల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలే ఉంటాయి. బీజేపీ చేసిన అభివృద్ధి పనులు, కేంద్రం చేసిన అభివృద్ధి పనులు, నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పనులు, అలాగే ఈ లుచ్చా లఫంగి గారు చేసిన దరిద్రం మొత్తాన్ని కూడా బట్టబయలు చేసే ఛానల్ ఈ యొక్క పొలిటికల్ వైబ్స్. కాబట్టి ఖచ్చితంగా మన పొలిటికల్ వైబ్స్ మన యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, బీజేపీకి వ్యతిరేకంగా, హిందువుల సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, హిందువుల పండుగలకు వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా, మన నాయకులకు వ్యతిరేకంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్ను బహిష్కరిద్దాం. ఇది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటిదంటే, ప్రజలారా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. హిందువులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కు, విశ్వ హిందూ పరిషత్ మీద విషం ఎక్కే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కొన్ని మీకు మచ్చుకొని చెప్పిన ఈ మల్లిగాని ఛానల్ కావచ్చు, ఆ నల్లికుట్లోని ఛానల్ కావచ్చు, ఆ తులసి మొక్క ఛానల్ కావచ్చు, ఈ ఛానల్ అన్నింటినీ బహిష్కరించాలి. అంటే ఏం చేయాలి? మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే లైక్ చేయొద్దు, డిస్లైక్ చేయొద్దు, చెడుగా కామెంట్ చేయొద్దు వాళ్ళ ఛానళ్ళ. ఎందుకంటే ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి. నేను చూసిన మొన్న నేను చెక్ చేస్తా వీళ్ళ ఛానల్లో, నేను ఖచ్చితంగా రోజు చెక్ చేస్తా, మీకు క్లియర్గా చెప్తా ఉన్నా. నేను చెక్ చేస్తే అదేదో పెట్టిండు, మల్లిగారు ఏదో పెడితే వానికి అన్ని విమర్శలే. ఆ విమర్శలు కూడా చేయొద్దు. చేస్తే ఏంటంటే వాని ఛానల్ ముందుకు పోతుంది. 3వ పాయింట్, ఈ వర్గం ఆ వర్గం అనే తేడాలు వద్దు, ప్రతి ఒక్కరు పార్టీ లైన్లో వెళ్ళాలి. ఇది ముఖ్యంగా నేను చెప్తున్నా కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మా 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 లీడరు కేంద్ర మంత్రి కావాలంటే ఆయన ఓడిపోవాలి, ఆ లీడరు కావాలంటే మా ఓడిపోవాలి. ఇటువంటి వద్దు. ఇవన్నీ చిచ్చులు పెట్టేది ఎవరంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, అలాగే మనకు వ్యతిరేకంగా మురిగే కొన్ని యూట్యూబ్ కుక్కలు మొరుగుతున్నాయి, యూట్యూబ్ ఛానల్ కుక్కలు మొరుగుతున్నాయి మనకు వ్యతిరేకంగా. సో మనందరం కూడా నిగ్రహంగా ఉండాలి, చాలా ఓపికగా ఉండాలి. ఎంత ఓపికగా, ఎంత పేషెన్సీగా ఉంటే సక్సెస్ రేట్ అంత ఉంటుంది. కాబట్టి ఇటువంటి కుక్కలను మన దరిదాపుల రానియద్దు. ఎందుకంటే ఇవి విశ్వాసం లేని కుక్కలు. అలాగే మనం ఈ వర్గం ఆ వర్గం అనద్దు. భారతీయ జనతా పార్టీ మనది. మన ప్రచారం ఎట్లుండాలి? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ అభివృద్ధి పథకమైనా ఏదైనా మన దగ్గరికి వస్తే దాన్ని ప్రతి గ్రూపులో ప్రతి ఒక్క ఇండివిజువల్కు షేర్ చేయాలి. అంతేగాని ఇది నా నాయకుడిని మాత్రమే షేర్ చేస్తా, పక్క నాయకుడిని షేర్ చేయను అంటే మాత్రం కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియానే మనకు ఆయుధం, స్మార్ట్ ఫోన్ పట్టుకోండి. వాట్సాప్, సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా అంటే ఏంటిది? వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి వీడియోను, అది మన ఛానల్నే కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి వీడియోను మీరు పోస్ట్ చేయండి దయచేసి. ఇది ఈ వర్గం ఆ వర్గం అనవద్దు. మే 13వ తేదీ వరకు ప్రతి ఒక్కరు మోడీ గొప్పతనాన్ని, కేంద్రంలో బీజేపీ చేసిన అభివృద్ధికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. మే 13 అంటే ఎలక్షన్ జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి. ఏంటి? కేంద్రం చేసిన అభివృద్ధి పథకాలేంటి, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పదనము, ఖచ్చితంగా అన్ని విషయాలను, ప్రతి విషయం ఏదైనా ఎక్కడ దొరికినా, ఎవరు మాట్లాడినా, మీ దాంట్లో ఒక చిన్న కార్యకర్త మాట్లాడినా కూడా దాన్ని మన గ్రూపులలో కానీ, మన పేజీలలో కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో
వాట్సాప్లో స్టేటస్లో కూడా పెట్టుకోవాలి ప్రతిరోజు. ఒక 20 రోజులు కనుక సోషల్ మీడియాను పర్ఫెక్ట్గా మనం వాడితే ఖచ్చితంగా మనం గెలుస్తాం. కాంగ్రెస్ స్కాములు, కాంగ్రెస్ మన దేశానికి చేసిన మోసం, ముఖ్యంగా మన రాష్ట్రానికి చేసిన మోసాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఈ 20 రోజులు సాధ్యమైనంత మందికి చేరవేయాలి. అంటే మీరు షేర్ చేయడం కూడా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే యూట్యూబ్లో వచ్చిందని చూస్తారు, లైక్ కొడతారు, కామెంట్ చేస్తారు. కొంతమంది ఆ లైక్ కొట్టడానికి కూడా చేత కాదు, కామెంట్ చేయడానికి కూడా చేత కాదు. కానీ మన సోషల్ మీడియా వారియర్స్ ఎట్లుండాలంటే ఖచ్చితంగా దాన్ని 10 మందికి షేర్ చేయాలి. ఖచ్చితంగా ఒక 10 మందే కాదు, నీకెంత వీలేదంతా ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు దయచేసి ఈ యొక్క 20 రోజులు కష్టపడండి. మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన పూర్తి బాధ్యత, మన రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన పూర్తి బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది. ఇకపోతే డబ్బుకు, కానుకలకు, వేటికి లొంగద్దనే ప్రచారం కూడా చేయాలి. ఎందుకంటే ఈ డబ్బులకు ఆశపడద్దు. ఒకవేళ ఎవరైనా డబ్బులు తీసుకున్నావు కానీ దేశం నాశనం అయిపోతుంది. మీరు ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకే ఓటేయాలి. అభ్యర్థులను చూడాల్సిన అవసరం లేదు, మనం నరేంద్ర మోడీ గారిని చూడాలనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేయాలి. కాంగ్రెస్ అమలు కాని హామీలపై ప్రజలకు సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు పరచలేదు. కారణం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఏం చేయలేము వాళ్ళను మనం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడం అనుకో, తర్వాత ఈ యొక్క హామీలు నెరవేర్చరు, అప్పుడు మనం ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఈసారి ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులందరినీ చిత్తుగా ఓడిస్తే దెబ్బకు రేవంత్ రెడ్డి దిగత్తడు, కాంగ్రెస్ దిగత్తడు, మన హామీలన్నీ నెరవేరుస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయాలి. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ మీద కూడా మనం కంపల్సరీ మనం అవగాహన కల్పించాలి. మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో కేటీఆర్ పాత్ర ఏంటిది, కేసీఆర్ పాత్ర ఏంటిది, మరి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తలేరు అనే దాని మీద కూడా ఖచ్చితంగా మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళది ఏ పనిచేసే వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్కరికి చేరవేయాలి. ఇది 6వ నంబర్. నెక్స్ట్ 6వ రూల్, 6వ నిబంధన. నెక్స్ట్ 7, బీఆర్ఎస్ పై మనం తీసుకున్న చర్యలు, అవినీతిపై బీజేపీ తీసుకున్న చర్యలు, బీఆర్ఎస్ పై, మజ్లిస్ పై కాంగ్రెస్ బంధాన్ని సోషల్ మీడియాలో ప్రజలకు చేరవేయాలి. వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మజ్లిస్కు సపోర్ట్ చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి ఫిరోజ్ ఖానే క్లియర్గా చెప్పిండు. సో అట్లనే ఈ యొక్క బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళు. అదే మనం బీఆర్ఎస్ కాదు ప్రతి పార్టీ మీద చర్యలు తీసుకున్నాం. ఎలా అంటే బీఆర్ఎస్లో కవిత మీద చర్యలు తీసుకున్నాం, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల మీద చర్యలు తీసుకున్నాం. అవినీతి పరులను ఎవరైనా, ముఖ్యమంత్రిని కూడా మనం వదిలిపెట్టలే. ఈ విషయాన్ని క్లియర్గా ప్రజలందరికీ చేరవేయాలి. సామాన్యునికి ఏ విధంగానైతే శిక్షలు పడతాయో అదే శిక్షలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి కూడా చేసిన ఘనత ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారిదని చెప్పేసి క్లియర్గా ఈ విషయాలను ప్రజలందరికీ చేరవేయాలి. అలాగే వీళ్ళ యొక్క దోస్తాను, వీళ్ళ యొక్క అనుబంధాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వివరించాలి. వీళ్ళ అనుబంధాన్ని, ఈ యొక్క 3 పార్టీల అనుబంధాన్ని. అలాగే నెక్స్ట్ నల్లధనంపై మోదీ తీసుకున్న చర్యలపై 7వ అయిపోయింది కదా. అలాగే నల్లధనంపై మోదీ తీసుకున్న చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. నల్లధనంపై ఒక ఈడీతోని, సిబిఐతోని, ఇన్కమ్ ట్యాక్స్తోని చాలా రికవరీ చేశారు. అదంతా కూడా మీకు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నది. కొంతమంది అంటారు నల్లధనాన్ని రికవరీ చేయలేదని. నోట్ల రద్దు వల్ల కలిగిన లాభాలు కూడా మీకు ఇంటర్నెట్లో క్లియర్గా ఉన్నది. ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు స్పష్టం చేయాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మనం 2 చేతులు జోడించి కూడా చెప్పాలి, ఈ ఒక్కసారి మోడీకి వేయండి, మోడీ కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పాలి. ఎందుకంటే దేశం రక్షణగా ఉండాలంటే మోదీ కావాలి. రేపు పొద్దున ఇంకా పెద్ద పెద్ద సంచలనమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మోదీ కావాలి, భారతీయ జనతా పార్టీ కావాలనే విషయాన్ని చాలా మందికి చేరవేయాలి సోషల్ మీడియాలో. అలాగే మనం ఎక్కడ కలిసిన కటింగ్ షాప్లో కటింగ్ చేయించుకునే, గడ్డం చేయించుకునే కూడా కటింగ్ షాప్ వాళ్ళతో కూడా మనం మాట్లాడాలి. ఇస్త్రీ చేయించుకునే పోతే ఇస్త్రీ షాపుకు పోతే కూడా ఇస్త్రీ చేసేటతో కూడా మనం ఈ విషయాలు చెప్పాలి. మోదీ కేస్తే ఏంటిది, వేరేడుళ్ళ కేస్తే ఏంటిది అనే విషయాన్ని ఖచ్చితంగా. కూరగాయలు కొనబోతే కూరగాయలు అమ్మేటైనకు చెప్పాలి, కూరగాయలు కొనబోతే కిరాణా షాపుకు పోతే షాప్ అయినకు చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఎక్కడ వీలైతే అక్కడ చెప్పాలి. ఎందుకంటే నేను చేసే పని అదే. టెర్రరిజంపై మోదీ సర్కార్ తీసుకున్న చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో టెర్రరిస్టులు చాలాసార్లు దాడి చేశారు. తెలంగాణలో కూడా దాడి చేశారు. దేశంలో చాలా చోట్ల దాడి జరిగినాయి. రైల్వే స్టేషన్లో దాడి జరిగినాయి. రైల్వేల బాంబులు పెట్టి పేల్చారు. ఇటువంటి అన్ని కూడా ప్రజలకు చేరవేయాలి. అదే మోదీ గారు వచ్చినాక ఈ దాడులు అనేది 1%, 2% కూడా దాడులు లేవు.
వీళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలను చేరవేయాలి. అలాగే 370 ఆర్టికల్ ఏంటిది, ఆ 370 ఆర్టికల్ సినిమా కూడా వచ్చింది, చూడమని చెప్పండి. రజాకార్ సినిమాని చూడమని చెప్పండి, ఖచ్చితంగా తెలుస్తుంది హైదరాబాద్లో రజాకారులు మనల్ని ఏం చేశారు. ఇలా అదే రజాకారులకు సంబంధించిన వాళ్ళకు ఈ కాంగ్రెస్ సహాయం చేస్తుంది. దాన్ని కూడా బట్టబయలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్కరికి మీకు వీలైనంత మందికి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలి. ముఖ్యంగా 10వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరు 370 ఓట్లకు బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు ఈ యొక్క సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మనిషికి 370 ఓట్లు నేను ఏం చేయగలుగుతాను అంటే ప్రతి ఒక్కరు ఏం చేయగలుగుతారు. మీ ఫోన్ తీసుకోండి, మీ చుట్టాలు ఎక్కడున్నారో చూడండి, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడున్నారో చూడండి, ఎక్కడైనా 370 ఓట్లు మినిమం టిక్కు పెట్టుకోండి నాతోని. మనం ఒక బాధ్యతగా అందరూ చాలామంది, కొంతమంది రామకోటి రాస్తారు, 1 కోటి సార్లు రామ రాస్తారు, సాయిరామ్ అని 1 కోటి సార్లు రాస్తారు, అయ్యప్పది 1 కోటి సార్లు రాస్తారు, లెక్క పెట్టుకుంటా. అట్లనే మనం 370 మందికి మీ వాట్సాప్ ద్వారా మీరు ఫోన్లు చేయండి, వాట్సాప్లో చెక్ చేయండి, వాట్సాప్లో పోస్టులు పెట్టండి, ఫోన్ చేయండి. ఎక్కడున్నా తెలంగాణలో మీ చుట్టాలను చూసుకోండి, మీ మిత్రులను, చిన్నప్పటి మిత్రులను చూసుకోండి. మీరు ఎవరికైనా సాయం చేస్తే వాళ్ళని కూడా 2 చేతుల దండం పెట్టి అడగండి దయచేసి. ఈసారి ఖచ్చితంగా ఓటు నరేంద్ర మోడీ గారికి వేయాలి, భారతీయ జనతా పార్టీకి వేయాలి, పువ్వు గుర్తుకేయాలని చెప్పేసి కూడా ప్రచారం చేయండి. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు చేసినాం, 370 సీట్లు కొట్టడం పక్క, ప్రతి బూత్లో 370కి పైగా ఓట్లు, ఎక్స్ట్రా ఓట్లు మనం సాధించాలి ఈసారి నరేంద్ర మోడీ గారి పిలుపునిచ్చారు. దానికి ప్యారలల్గా నేను కూడా పిలుపునిస్తాను పుప్పాల రజనీకాంత్ను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 370 ఓట్ల బాధ్యతను తీసుకోవాలి మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా.